ఇండియాస్ ఫస్ట్ 2000 క్రోర్స్ మూవీ తెలుగు నుండి వస్తుందా లేదంటే బాలీవుడ్ కోలీవుడ్ నుంచో వస్తుందా? నో డౌట్ డెఫినెట్లీ టాలీవుడ్ నుండే వస్తుంది. 2000 క్రోర్స్ కలెక్ట్ చేసే కెపాసిటీ ఉన్న మూవీసే చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోవచ్చు కదా, అలాగే కామెంట్ చేసేయండి. ఇందులో ఫస్ట్ మూవీ మహేష్ బాబు రన్నింగ్ చేసినంత ఈజీగా బాబు ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం SSMB 29 ఈ ఫీట్ ని అచీవ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయిన రోజు చచ్చిన రికార్డ్స్ కూడా లేపు మరీ చంపుతారు. అలా ఇలా కాదు, రికార్డ్స్ తరుముతారు. 1000 కోట్లు 2000 కోట్లు కాదు, ఈ మూవీ రేంజ్ ఏకంగా 5000 కోట్లు 10,000 కోట్లు ఈ లిస్ట్ లో చేరడమే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని చల్లా చెదురు చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓన్లీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాదు, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ర్యాంప్ ఆడిస్తుంది. ఈ మూవీని హాలీవుడ్ లో ప్రెజెంట్ చేయడానికి ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ ఇంకా నెట్ఫ్లిక్స్ లైన్ లో ఉన్నారు. దీనికి రీజన్ ఎస్ఎస్ రాజమౌళి లాస్ట్ ఫిలిం RRR. ఇండియా బయట క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇలాంటివి కాదు. అటు థియేటర్ నుండి ఇటు OTT వరకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ తో మొదలుపెట్టి ఆస్కార్ తో ముగించారు. అంటే ట్రాక్ రికార్డు ఉన్నటువంటి రాజమౌళి సినిమా కాబట్టి హాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసి న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసే అంత కెపాసిటీ ఉన్న ఏకైక ఇండియన్ మూవీ SSMB 29. ఇప్పటికే మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ సౌత్ ఆఫ్రికాలో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అంతేకాకుండా ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలాంటి పెద్ద పెద్ద క్యాస్ట్ ఇంకా తారాగణం ఈ మూవీలో ఉన్నారు. ఇక నవంబర్ లో రిలీజ్ అవుతున్న నెవర్ బిఫోర్ సీన్ రివీల్ కోసం అయితే బాబు ఫ్యాన్సే కాదు, TFI ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. SSMB 29 మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తుంది. దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. ఓపెనింగ్ డే కలెక్షనే 250 కోట్ల నుంచి 350 కోట్లు కలెక్ట్ చేసే కెపాసిటీ ఉన్న కాంబినేషన్ మన మెంటల్ మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరియు బాక్స్ ఆఫీస్ డైనోసర్ అయినటువంటి ప్రభాస్ అన్నది. అట్లాంటి కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ బాక్స్ ఆఫీస్ని పొట్టు కొడుతుంది. ఇప్పటికే దీపికా పాప చేసిన దానికి మంటెక్కిపోయి ఉన్నాడు. దానికి తోడు బాలీవుడ్ మీడియా ఛానల్స్ ద్వారా PR గేమ్స్ ఆడిచ్చింది. ఇవన్నీ చూసి అయితే మామూలు ఫైర్లో లేడు మన సందీప్ రెడ్డి మామ. మామూలు దానికంటే కూడా డబల్ ట్రిపుల్ కసితో అయితే ఉన్నాడు స్పిరిట్ మూవీ కోసం. ఇప్పటికే హీరోయిన్ ని అనౌన్స్ చేశారు. ఇంకా రూమర్ క్యాస్ట్ చూసుకుంటే హీరో తరుణ్ స్పిరిట్ తో రీఎంట్రీ ఇస్తున్నారని, ఇంకా శ్రీకాంత్ గారితో పాటు రూమర్స్ గాన నిజమయ్యి మన సౌత్ కొరియన్ స్టార్ యాక్షన్ పాప్ డాన్ లీ గనక నిజంగానే విలన్ రోల్ చేస్తుంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో పేలుతాయో నీ ఊహకే వదిలేస్తున్నాం. దీపికా పాప ఎందుకు మిస్ చేసుకున్నానా ఈ మూవీ నన్ను బాధపడతావు. ఎందుకంటే ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగాకి 2000 క్రోర్స్ క్రేక్ వాక్ జుజుబియమ్మ. రీసెంట్ గా వచ్చిన మూవీతోనే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను రప్పా నరికాడు. ఒక సౌత్ స్టార్ అయ్యుండి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ హిట్ పెట్టాడు. వాళ్ళ స్టార్ హీరోస్ వల్ల కూడా సాధ్యం కాని రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ అనే రేంజ్ లో రికార్డ్ సెట్ చేశాడు. ఇలాంటి హీరోకి తోడయ్యాడు బాలీవుడ్ కి 1000 క్రోర్స్ పరిచయం చేసిన డైరెక్టర్, ఇప్పటి వరకు ఫ్లాప్ అనే పదము కూడా తెలియని డైరెక్టర్ అట్లీ. ఆ మూవీ ఇంకేదో కాదండి, వన్ అండ్ ఓన్లీ AA 22,000 క్రోర్స్ తో తీస్తున్న ఈ మూవీకి అయితే ఏకంగా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ వర్క్ చేస్తున్నాయి. కొడితే గ్లోబ్ మీద వచ్చి పడిపోవాలి ఆ లెవెల్ ఉంటుంది. అవతార్ బ్లాక్ ప్యాంథర్ మూవీస్ వర్క్ చేసిన ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకా మేకప్ ఆర్టిస్టులు ఇంకా చాలా పెద్ద సర్ప్రైజ్లు అయితే ప్లాన్ చేశారంట. ఇంకో పక్క హీరోయిన్స్ లిస్ట్ చూస్తే దీపికా పడుకోన్, జాహ్నవి కపూర్, మృణాల్ ఠాకూర్ ఇలా మొత్తం 5 హీరోయిన్స్ తో అయితే వర్క్ చేయబోతున్నాడు మన బాయ్. మరి మూవీలో ఎంత మ్యాటర్ ఉందో గానీ అట్లీస్ట్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి మూవీ తీస్తే మాత్రం తుక్కడ 2000 కోట్లేంది 3000 కోట్లైనా కొడతాడు మన బాయ్. ఈ రికార్డ్ని చేరుకోగలిగే స్టామినా ఇండియాలో ఇంకేదైనా ఫిలిం ఇండస్ట్రీకి ఉందా అంటే అది బాలీవుడ్ అని మాత్రమే చెప్పుకోగలం. బాలీవుడ్లో కూడా రామాయణం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ మూవీలో వర్క్ చేస్తున్న క్యాస్ట్ని చూసి అయితే చెప్పుకోవచ్చు ఈ మూవీకి ఆ కెపాసిటీ ఉందని. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా తోప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయినటువంటి హ్యాన్స్ జిమ్మర్ మరియు AR రెహమాన్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేయడమే. ఇండియాలో ఉన్న టాప్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ రికార్డుని టచ్ చేయలేని ఏకైక టాప్ ఫిలిం ఇండస్ట్రీ అయితే తమిళ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కనీసం 1000 కోట్ల మూవీ లేదు. ఇక 2000 కోట్ల మూవీ అంటే అది పగటి కలే. కోస్తా చెప్పుకోవచ్చు ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి అంటే అది శాండిల్వుడ్ ఫిలిం ఇండస్ట్రీ. మన రిషబ్ శెట్టి చేస్తున్నటువంటి కాంతారా 2 మూవీ కానీ లేదంటే టాక్సిక్ ఫిలిం కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఫిలింకి అది కూడా 50-50 ఛాన్సెస్ మాత్రమే. మరి మీరు ఏ ఫిలిం ఇండస్ట్రీ అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.